హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగ్ 2 కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే చూడండి. ఇది వర్క్ బ్లౌజ్ అండి. నేను కటింగ్‌లో మొత్తం కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఎందుకంటే అక్కడే కదా మనకు వర్క్ ఉండేది. వాటిని పాయింట్ ఔట్ చేస్తూ, మెయిన్ వాటిని టార్గెట్ చేస్తూ ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్పాను. అయితే చాలామంది అంటారు నడుము పెంచండి అంటే బ్లౌజ్ హైట్ పెంచమని అంటారనమాట. ఇక్కడ మనం పెంచడానికంటే ఏమీ ఉండదండి. వాళ్ళు ఏసే వర్క్‌ని బట్టే ఉంటదనమాట. మీరు క్లియర్‌గా కస్టమర్‌తో చెప్పాలి. మీరు బ్లౌజ్ హైట్ పెంచమంటే నాకు ప్లేస్ ఉండాలి కదా కింద. నాకు ప్లేస్ ఉంటే పెంచుతాను. లేదంటే వాళ్ళ ఎదురుగుండానే చూపించండి ఎంతవరకైతే పెరుగుతదో. ఎందుకంటే ఈ కస్టమర్ హైట్ పెంచమన్నారండి. ఒక పావు ఇంచ్ వరకైతే పెంచగలిగాను. ఎందుకంటే కింద ఇంకా నాకు క్లాత్ లేదనమాట. తర్వాత వచ్చి ఇంకా హైట్ పెంచలేదు కొంచెం కూడా అని అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అర్థమయిందో అర్థం కాలేదో తెలీదు గానీ తను కొంచెం డిసప్పాయింట్ అయింది. అందుకనే మీకు అలాంటి సిట్యుయేషన్ రాకూడదని వాళ్ళ ఎదురుగుండానే చెక్ చేయండి. నాకు వర్క్ ఎలా ఉంటే అలాగే వస్తదండి వర్క్ బ్లౌజు. లేదంటే నార్మల్ బ్లౌజ్‌లో అయితే చేయగలుగుతాం. మన హ్యాండ్‌లో ఉంటది గానీ వర్క్ బ్లౌజ్‌లో మాత్రం మన హ్యాండ్‌లో ఉండదు.